మీరు మొత్తం మూవీ మేకింగ్కి ఇవన్నిటికి వాడచ్చు. ఇది మెయిన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరా, ఓటీటీ. కొత్తగా మనకు మూవీ తీయాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా, ఇది అప్కమింగ్ మూవీస్ వాళ్ళు కానీ డైరెక్టర్స్ కానీ కొత్తగా ఒక లెన్స్ తీసుకొచ్చారు. ఇది ఏంటంటే వెడ్డింగ్స్కి, సినిమాలైనా అంతా వాడచ్చు. కొత్తగా మనకు మూవీ తీయాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా, ఇది అప్కమింగ్ మూవీస్ వాళ్ళు కానీ డైరెక్టర్స్ కానీ కొత్తగా ఒక లెన్స్ తీసుకొచ్చారు జైస్ పార్ట్నర్షిప్ తోటి. జైస్ పార్ట్నర్షిప్లోని మనకి టోటల్గా 4 లెన్స్ ఉంటాయి. ఆ లెన్స్ తోటి మనకి నెట్ఫ్లిక్స్ సపోర్టింగ్, నెక్స్ట్ అమెజాన్ సపోర్టింగ్ కూడా ఈ లెన్స్తో చేసిన సినిమాలకి అప్రూవలింగ్ ఉన్నది. మీరు ఇదైతే కనుక చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు ఒక బెస్ట్ కెమెరా అండ్ బెస్ట్ రిజల్యూషన్ తోటి మంచి మూవీ మనం తీయచ్చు. అది మనకి అరౌండ్ మనకి పర్చేజ్ చేయాలని కనుక 20 lakhs బిలోలోనే మనకి ఒక మంచి కెమెరా వస్తుంది. మీరు రెంటల్ తెచ్చుకోవాలన్నా సరే మినిమం అప్రాక్సిమేట్లీ 10,000 బిలోలోనే మనకు పర్ డే మనకి రెంట్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ చేసుకుని మంచి మంచి సినిమాలకి తీయడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సినిమాటిక్ ఎక్స్పోలోని మనకి ప్రజెంట్ చేశారు. ఈ ఒక్క లెన్స్ మనం చూసుకుంటే కనుక క్వాలిటీలోని చాలా 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 బాగున్నాయి. ఇది FX3 కెమెరా అండి. ఇది ఏంటంటే ఫుల్ ఫ్రేమ్ 4K కెమెరా. దీనిలో 4K అప్ టు 120 frames స్లో మోషన్ తీయచ్చు. మెయిన్ ఇది ఏంటంటే ఫాస్ట్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ కెమెరా. దీంట్లో ఇంకోటి ఏంటంటే పిక్చర్ ప్రొఫైల్స్ అని ఉంటాయి. పిక్చర్ ప్రొఫైల్స్ దేనికంటే మనం వీడియోలో ఎడిట్ చేస్తాం కదా, రా ఫుటేజ్లో వీడియో ఎడిట్ చేయొచ్చు. మంచి కలర్ కాంట్రాస్ట్ కూడా వస్తాయి. ఇంకా మీకు దీంట్లో వీడియో కోడెక్స్ కూడా ఉంటాయి. XAVC 4K 4K Full HD అవన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే హై కోడెక్ అన్నమాట. మీరు మొత్తం మూవీ మేకింగ్కి ఇవన్నిటికి వాడచ్చు. ఇది మెయిన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరా, ఓటీటీ. ఇది FX30 మోడల్ అనమాట. ఇదేంటంటే ఇట్స్ ఈక్వలెంట్ FX3, బట్ ఇదేంటంటే క్రాప్ అనమాట, APS-C సెన్సర్ అనమాట. దీంట్లో ఏంటంటే సేమ్ అదే FX3 ఫీచర్స్ యూజ్ చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరా. ఇది ఏంటంటే వెడ్డింగ్స్కి, సినిమాలైనా అంతా వాడచ్చు. ఇది ఫుల్లీ హైర్ అండ్ అనుకోండి.